మానవత్వం లేని రీల్ హీరో అల్లు అర్జున్ స్క్రిప్ట్ చదివిండు అని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ ఆరోపించారు. ప్రజాప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లు అర్జున్ మాటలు ఉన్నాయని, జరిగిన సంఘటనకు బాధ్యత వహించకుండా అల్లు అర్జున్ మాట్లాడారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిండు ప్రాణం పోవడానికి కారణమైన హీరో గురించి టీఆర్ఎస్, బీజేపీ ఏ ఒక్కరూ మాట్లాడలేదని, సామాన్యుడైతే ప్రాణం కాదన్నట్టుగా వారు మాట్లాడుతున్నారన్నారు. ఇక టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సినీ హీరోలను నెత్తినేసుకుని ఊరేగండి అంటూ మాకు సంబంధం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన అలాంటి పార్టీపై విమర్శించాలని చూస్తే ఊరుకోమన్నారు. డిసెంబర్ 5వ తారీఖున సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి సంఘటన గురించి అసెంబ్లీ సాక్షిగా ఎంఐఎం పక్ష నాయకులు అడిగినటువంటి ప్రశ్నకు గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తున్నటువంటి విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ, అదే రకంగా భారతీయ జనతా పార్టీ నాయకులు వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసమో ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు అనంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. దాంతో పాటుగా సినీ ఇండస్ట్రీకి ఏదైతే మేము చిన్న చూపు చూస్తున్నామని చెప్పి సినీ ఇండస్ట్రీని భారతీయ జనతా పార్టీ ఎత్తినేసుకొని మోస్తుంది అని చెప్పి ఏదైతే మీరు అబద్ధం చెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇది యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా గ్రహిస్తా ఉంది. ఏదైతే ఆ రోజు జరిగినటువంటి సంఘటన కారణంగా గౌరవ మానవత్వం లేనటువంటి హీరోగా ఉన్నటువంటి రీల్ హీరో అయినటువంటి అల్లు అర్జున్ గారు ఏదైతే స్క్రిప్ట్ చదవడం ఏదైతే ఉందో ప్రజా ప్రభుత్వం పట్ల వారు వివరించిన తీరు పూర్తిగా ఖండనీయ అంశం అనేది మనం అందరం కూడా గ్రహించాలి. జరిగినటువంటి సంఘటనకు ఏమాత్రం వారు బాధ్యత వహించకుండా, జరిగినటువంటి ఆ సందర్భంలో స్పందించకుండా పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా వెళ్లి చెప్పినా, వారి మేనేజర్ గారికి చెప్పినా వారు స్పందించకపోవడం వల్ల ఇంతవరకు జరిగిందనేది మనందరికి కూడా బాగా తెలుసు. కానీ నిండు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనటువంటి అల్లు అర్జున్ గారి గురించి ఒకరిదైతే ప్రాణం, ఇంకోటిదైతే ప్రాణం కాదు, సామాన్య ప్రజలదైతే ప్రాణం కాదు అన్నట్టుగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో దయచేసి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. కానీ ప్రజా ప్రభుత్వం సామాన్యుల ప్రాణమైన ప్రాణమే ఎవరిదైనా ప్రాణమనే భావనతోని ఆలోచిస్తుంది. కాబట్టే ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీసు ఉన్నతాధికారులు ఏం జరిగిందో అక్కడ ప్రత్యక్షంగా చెప్పడం అనేది జరిగింది. బీజేపీ గాని బీఆర్ఎస్ గాని మీరు మీ యొక్క సినీ హీరోలను ఎక్కించుకొని ఊరేగుతంటే ఊరేగండి, కానీ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కామన్ మ్యాన్